నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ దేశాల్లో నేడు ఉన్న సమస్యల్లో ప్రధానమైనది ఏదైనా ఉంది అని అంటే జనాభా పెరుగుదల. మరీ ముఖ్యంగా ఈ సమస్య భారత్, చైనా లాంటి దేశాలకు పెద్ద సవాల్గా అయితే మారింది. ప్రతి దేశం తమ తర్వాతి తరం కోసం ఆరాటపడుతోంది. ఆ నేపథ్యంలోనే ఊహకు అందని ప్రణాళికలు ఆయా దేశాల్లో నడుస్తూ ఉన్నాయి. అలాంటి ఓ వైరల్ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అది ఏమిటో ఎక్కడో ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఏదైనా సమస్య వస్తే ప్రపంచ దేశాల్లో సరైన పరిష్కారం కోసం చూస్తారు, కానీ చైనా లాంటి దేశాల్లో మాత్రం వింతైన పరిష్కారాలు వెతుకుతూ ఉంటారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఊహించండి, ఒక యంగ్ కపుల్ బీజింగ్లోని ఒక బిజీ స్ట్రీట్లో వాకింగ్ చేస్తూ ఒక్కసారిగా మెడికల్ స్టోర్లో కండోమ్ ప్యాక్ కొనాలని అనుకుంటారు. కానీ అక్కడ వెళ్ళి వాళ్ళు చూసిన ప్రైస్ చూసి షాక్ అవుతారు. దాని మీద ఎక్స్ట్రాగా 13% పన్ను కట్టాలని రాసి ఉంటుంది. ఇది సైన్స్ ఫిక్షన్ కాదు మిత్రమా, రియల్ చైనా గవర్నెన్స్ నిర్ణయం. 30 ఏళ్ల తర్వాత కండోములపై 13% వ్యాట్ పన్ను విధించారు. జనాభా సంక్షోభం మధ్య బర్త్ రేట్ పెంచుకోవడానికి ఇదొక స్ట్రాటజీ లాంటిది. 2026 జనవరి 1 నుంచి చైనాలో కొత్త ఎరా మొదలవుతుంది. లీ వెంగ్ అనే యంగ్ టెక్ ఎంప్లాయీ తన గర్ల్ ఫ్రెండ్తో డేట్లో ఉంటాడు. బేబీ, మన ఫ్యూచర్ ప్లాన్స్ అని అడుగుతాడు. కానీ ఆమె ఫస్ట్ జాబ్ స్టెబుల్ అవ్వాలి, చైల్డ్ రేజింగ్ కాస్ట్ చూస్తే భయం వేస్తోంది అంటుంది. ఇక్కడే వస్తుంది గవర్నమెంట్ ట్విస్ట్. 1993లో వన్ చైల్డ్ పాలసీ కింద జనాభా కంట్రోల్ చేయడానికి కండోమ్లకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. అప్పటి లక్ష్యం లెస్ బర్త్స్. కానీ ఇప్పుడు రివర్స్. గత 3 సంవత్సరాలుగా బర్త్స్ కంటిన్యూస్గా డౌన్ అవుతూ ఉన్నాయి చైనాలో. 2024లో 9 మిలియన్ కంటే తక్కువ జనాభా నమోదైంది. ఇది జనాభా సంక్షోభం కాబట్టి కండోములపై 13% వ్యాట్ పన్ను విధించి వాడకాన్ని డిస్కరేజ్ చేయాలని నిర్ణయించుకుంది చైనా ప్రభుత్వం. బేబీలు పెంచండి, ఫ్యామిలీ సైజ్ పెంచండి అనే మెసేజ్. ఇది మాత్రమే కాదు, చైల్డ్ కేర్ సెంటర్సు, ఎల్డర్లీ కేరు, మ్యారేజ్ సర్వీసెస్పై వ్యాట్ తొలగించారు ఫ్యామిలీ సపోర్ట్ కోసం. ఇప్పుడు ఈ పాలసీ వెనక రియాలిటీ చూద్దాం. చైనాలో చైల్డ్ రైజింగ్ కాస్ట్ భయంకరం. 18 ఏళ్ల వరకు ఒక చైల్డ్కు సగటున 5.38 లక్షల యువాన్లు, అంటే సుమారు 63 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అన్నమాట. హౌసింగ్ అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, హెల్త్, యూత్ ఫ్యామిలీ ప్లానింగ్కు ఇవన్నీ ఉంటాయి ఖర్చులో. ఇదే పెద్ద డర్, ఇక్కడ పెద్ద భయం వీళ్ళకి. గవర్నమెంటు పన్నును ఇన్సెంటివ్గా చూస్తోంది, కానీ క్రిటిక్స్ మాత్రం ఈ విషయంలో బాగా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ పన్నులు బర్త్ పెంచదు సరికదా, అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీలు, అబార్షన్ పెంచుతుందని భయపడుతున్నారు. మరీ ముఖ్యం, సెక్షువల్ హెల్త్ రిస్క్ ఎక్కువ. హెచ్ఐవి, ఇతర భయంకర వ్యాధులు పెరిగే అవకాశం ఉంటుంది. చైనాలో ఇప్పటికే హెచ్ఐవి కేసులు బాగా రైజింగ్లో ఉన్నాయి. ఈ పన్ను వాడకాన్ని తగ్గించి అన్సేఫ్ సెక్స్ని ప్రోత్సహిస్తుందా? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే ప్రొటెక్షన్ రెడ్యూస్ చేయడానికి అయితే డిసీజెస్ స్పైక్ అవుతాయి. సోషల్ మీడియాలో ఈ విషయంపై నెటిజన్స్ బాగానే ఫైర్ అవుతున్నారు. కండోమ్ కొనలేకపోతే చైల్డ్ రైజ్ చేయడానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ట్రోల్ కూడా చేస్తున్నారు. ఇది ప్రాపగాండా మాత్రమే. రూట్ కాజెస్, హై కాస్ట్, వర్క్ ప్రెషరు అడ్రస్ చేయకుండా ఏం ఉపయోగం అని కామెంట్స్ చేస్తున్నారు. గవర్నమెంట్ పాలసీ మారింది, కానీ మన రెస్పాన్సిబిలిటీ మారదు. సేఫ్ సెక్స్, ఫ్యామిలీ ప్లానింగ్ ముఖ్యం అని అక్కడ యువత ఆలోచిస్తోంది. చైనా ఈ పాలసీతో జనాభా బూస్ట్ చేయాలనుకుంటుంది, కానీ రిస్క్ మాత్రం చాలా ఎక్కువ. ఇది మనకు లెసన్. పాలసీలు మాత్రమే సరిపోవు, అవేర్నెస్, సపోర్ట్ సిస్టమ్స్ ఇవన్నీ చాలా అవసరం. సో చైనా తన జనాభాని పెంచుకోవడానికి అవసోపాలు పడుతూ అడ్డమైన నిర్ణయాలు తీసుకుంటూ తమ ప్రజల మీదే ఎన్నో రకమైన పన్నులు విధిస్తోంది. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.